ఒక ప్రశాంతమైన గ్రామంలో ప్రియా అనే ఉత్సాహంగా ఉండే చిన్నారి అమ్మాయి నివసించేది. ఆమె కేవలం 3 ఏళ్లే వయసు, గుండ్రని గూనెలు, మెరుస్తున్న కళ్ళు, గిలిగింతలు పెట్టే నవ్వు కలిగిన బుజ్జిపాప. ప్రియాకి తన ఇంటి వెనుక తోటలో ఆడుకోవడం చాలా ఇష్టం. ఆ తోటలో రంగురంగుల పూలు గానిలో ఊగుతూ ఉండేవి. ఒక ప్రకాశవంతమైన రోజున సీతాకోకచిలుకల వెంట పరిగెత్తుతూ ఉన్న ప్రియా ఒక చిన్న మృదువైన కోడిపిల్ల పూలకుండ వెనక దాక్కున్నట్లు చూసింది. ఆ కోడిపిల్లకు మృదువైన బంగారు రెక్కలు, మెరిసే నల్ల కళ్ళు, మెడ చుట్టూ కట్టిన చిన్న ఎర్ర రిబ్బన్ ఉన్నాయి. అది భయంతో ఒంటరిగా కనిపించింది. ప్రియా మెల్లగా వంగి, హలో బుజ్జి కోడిపిల్లా, భయపడకు, నేను నీ స్నేహితురాలినవుతాను అని మృదువుగా చెప్పింది. కోడిపిల్ల తల తిప్పి సంతోషంగా చిక్ చిక్ అని అరిచింది. ఆ రోజునుంచి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రియా ఆ కోడిపిల్లకు చిక్కీ అని పేరు పెట్టింది. ప్రతి ఉదయం ప్రియా చిక్కీకి గింజలు, నీరు తెచ్చేది. వాళ్ళిద్దరూ సూర్యకాంతిలో మెరిసే సూర్యకాంతి పువ్వుల మధ్య దాగుడుమూతలు ఆడేవారు. పచ్చికలు నృత్యం చేసేవారు. ఆకాశంలో మేఘాలు పంచదార బొమ్మల్లా తేలుతుంటే వాటిని చూస్తూ ఉండేవారు. ప్రియా నవ్వితే చిక్కీ తన చిన్న రెక్కలు అటపట కొడుతూ నవ్వినట్లు ఉండేది. ఒక వర్షపు రోజున ప్రియా చిక్కీ కోసం ఒక చిన్న గత్తిపెట్టతో గూడు తయారుచేసింది. అందులో పొడివైన గడ్డి వేసి సేద తీరేలా చేసింది. చిక్కీ అందులో కూర్చొని సంతోషంగా చిక్ అని కృతజ్ఞతగా అరిచింది. ఇలా రోజురోజు